రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ ప్రాబ్లమ్ను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఇక్కడ రూట్ ఆఫ్ 2025 ఈక్వల్ ఎంత అన్నాడు. ఇలా వేసుకొని మనం బ్యాక్ నుంచి వెనక వైపు నుంచి టూ నెంబర్స్ని ఒక సెట్గా తీసుకోవాలి. ఇప్పుడు ఈ 20లో ఈ టేబుల్ మాత్రమే తీసుకోవాలి. ఈ టేబుల్లో 4 4s are 16. ఓకే, ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ చేస్తే ఇక్కడ 4 వస్తుంది. ఈ 2 నెంబర్స్ ఇక్కడ దింపుకోవాలి. 425 అయింది. ఈ 4ని డబల్ చేయాలి. ఏ నెంబర్ వచ్చినా కానీ ఇక్కడ డబల్ చేయాలి. ఇక్కడ మనం 8 తీసుకోవాలి. 8 పక్కన నువ్వు ఏ టేబుల్ అయితే తీసుకున్నావో 8 పక్కన నేను 5 తీసుకుంటే ఇంటూ 5తోనే చేయాలి. చూడండి, 5 5s are 25, 5 8s are 40, 42. కాబట్టి సరిపోయింది. కాబట్టి ఇక్కడ నువ్వు 5 తీసుకుంటే 85 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ 425. ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ చేస్తే 0. సో ఆన్సర్ ఈజ్ ఈ 45 ఇక్కడ వచ్చింది అనమాట. కాబట్టి రూట్ ఆఫ్ 2025 ఈజ్ ఈక్వల్ టు 45. రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ ప్రాబ్లమ్ను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి, ఇక్కడ మనకి రూట్ ఆఫ్ 3844 ఈక్వల్ ఎంత అని అడిగాడు. కాబట్టి ఇక్కడ తీసుకున్న నెంబర్స్ బ్యాక్ నుంచి 2 సెట్ చేయాలి. ఈ రెండు కలిపి ఒక సెట్టు, ఈ రెండు కలిపి ఒక సెట్టు. దీంట్లో ఏ టేబుల్ పోద్దో చూసుకోవాలి. ఈ టేబుల్ మాత్రమే వేయాలి. 6 6s are 36. 6 6s are 36 వేసి ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 2 వస్తుంది. 2 నెంబర్స్ని దింపుకోవాలి. ఇక్కడ ఈ 6ని 6తో యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఇక్కడ 12 వస్తుంది. 12 పక్కన నువ్వు ఈ టేబుల్ని తీసుకోవాలి. అది తీసుకుంటే ఇది రావాలి ఆన్సర్. చూడండి, 12 పక్కన నేను 2 తీసుకుంటే ఇక్కడ ఇంటూ 2తోనే చేయాలి. 2 2s are 4, 2 2s are 4, 2 1 is 2. కాబట్టి 122 ఇంటూ 2 ఈక్వల్ టు 244. దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే 0. ఆన్సర్ ఈజ్ 62. సో రూట్ ఆఫ్ 3844 ఈజ్ ఈక్వల్ టు 62. తీసుకొని 2 నెంబర్స్ని మనం సెట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఈ 2 ఇటు పోతే ఇంక 1 మిగిలింది. ఈ 1ని ఈ టేబుల్లో ఎక్కడుందో చూసుకోవాలి. 1 1 ఈజ్ 1 పోతే ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే 0. 2 నెంబర్స్ని దింపుకోవాలి. 51. ఈ 1ని 1 డబుల్ చేయాలి. చేస్తే 2 అవుద్ది. 2 ప్రక్కన నేను ఇంటూ 2 తీసుకుంటే 2తోనే మల్టిప్లై చేయాలి. 44. కాబట్టి ఇక్కడ 2 తీసుకుంటే ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ 44 వేస్తే ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే 7. 2 నెంబర్స్ని ఇక్కడ మనం దింపుకోవాలి. అప్పుడు ఎంత అయింది? 729. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఈ 2ని డబల్ చేయాలి. చూడండి, ఈ 2 డబల్ చేస్తే 24 అయింది. 24 పక్కన నేను 3 తీసుకుంటే 3తోనే ఇంటూ చేయాలి. 3 3s are 9, 3 4s are 12, 3 2s are 6 7. సరిపోయింది, 729. కాబట్టి ఇక్కడ 3 తీసుకుంటే ఇక్కడ కూడా 3. ఎంత వచ్చింది? 729. ఇంకా దింపుకోవడానికి ఏమి లేదు కాబట్టి ఇక్కడ 0. ఆన్సర్ ఈజ్ 123. రూట్ ఆఫ్ క్యూబ్ రూట్స్ ప్రాబ్లమ్ను ఈజీగా చేయడం ఎలా? చూడండి, ఇక్కడ తీసుకొని మనం 2 నెంబర్స్ని సెట్ చేసుకుంటే మిగిలింది 2. ఈ టేబుల్లో మాత్రమే తీసుకుంటే 1 1 ఈజ్ 1. ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ చేసుకుంటే 1 వస్తుంది. ఇక్కడ 85ని దింపుకుంటే ఇక్కడ 1ని డబుల్ చేస్తే 2. 2 పక్కన నేను 6 తీసుకుంటే ఇంటూ 6తోనే చేయాలి. 6 6s are 36, 6 2s are 12, 15. 1 ఇక్కడ 6 తీసుకుంటే 26 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 156. ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసుకుంటే 29. 2 నెంబర్స్ని దింపుకోవాలి. ఇక్కడ 6ని డబల్ చేస్తే ఇక్కడ చూడండి 32 అవుద్ది. 32 ప్రక్కన 9 తీసుకుంటే 32 పక్కన 9 తీసుకుంటే ఇంటూ 9 మీరు చేసుకుంటే 2961 వస్తుంది. సో కాబట్టి ఇక్కడ 9 తీసుకుంటే ఇక్కడ మనకి ఎంత వస్తుంది? 2961. ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ చేస్తే 0. ఆన్సర్ ఈజ్ 169. రూట్ ఆఫ్ 28561 ఈజ్ ఈక్వల్ టు 169. క్యూబ్ రూట్స్ ప్రాబ్లమ్ను ఈజీగా చేయడం ఎలా? చూడండి, ఇలా వచ్చినప్పుడు 2 నెంబర్స్ని బ్యాక్ నుంచి సెట్ చేసుకుంటే ఇక్కడ 2 మిగిలింది. ఈ 2లో ఈ టేబుల్ మాత్రమే తీసుకోవాలి. 1 1 ఈజ్ 1. ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే 1 2 నెంబర్స్ని దింపుకోవాలి. 43. ఇక్కడ 1ని డబుల్ చేస్తే 2 అవుతుంది. 2 ప్రక్కన నేను 5 తీసుకున్నాను. 5 తీసుకుంటే 125 వస్తుంది. ఇక్కడ 5 తీసుకుంటే 25. 5s are 125. ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎంత వస్తుంది? 8 1. ఇక్కడ 8 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. ఇక్కడ మనం ఈ 2 నెంబర్స్ని ఇక్కడ దింపుకుంటే ఇక్కడ మళ్ళీ 5ని డబుల్ చేయాలి. చేస్తే ఎంత ఇది? ఇక్కడ 13. 13 పక్కన 6 తీసుకుంటే చూడండి ఎంత వచ్చిందో. 6 తీసుకుంటే 18 36 వచ్చింది. సో ఇక 2 సబ్ట్రాక్షన్ చేస్తే 0. ఆన్సర్ ఈజ్ 156. రూట్ ఆఫ్ 24336 ఈజ్ ఈక్వల్ టు 156.